నేటి పునీతులు పునీత బ్రూనో గారు. నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని వద్దకు తోడ్కొని వచ్చెను. ఆదివారం, అక్టోబర్ 6, 2024. మొదటి పఠనం ఆదికాండము 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాలు. దేవుడైన యావే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి తోడుగా స్త్రీని సృష్టింతును అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను, పక్షులను రూపొందించెను. వాటికి నరుడు ఏ పేరు పెట్టునో తెలిసికొనగోరి వానినన్నిటిని అతని వద్దకు కొనితెచ్చెను. వాటికి నరుడు పెట్టిన పేర్లు అట్లే నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కాని అతనికి తగిన తోడెవ్వరు దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢనిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముక నొక దానిని తీసి ఆ చోటును మరల మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని వద్దకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నావంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అనేను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని హత్తుకునును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభువు వాక్కు. ఆయన మానవులను పాపము నుండి ప్రక్షాళన చేయును. రెండవ పఠనం హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. మనము యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. దైవానుగ్రహము వలన మానవులందరి కొరకై తాను మరణించునట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమ గౌరములతో అభిషిక్తుడుగుట చూచుచున్నాము. సర్వ సృష్టి స్థితికారకుడుగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కు మంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుడిని చేయుట సమంజసమే. ఆయన మానవులను పాపము నుండి ప్రక్షాళన చేయును. ఏలన పవిత్రులుగా చేయబడిన వారికి ఆయనకు తండ్రి ఒకడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువు వాక్కు.